సంప్రదాయాల ప్రకారం మేడారం మహాజాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ త్రిపాఠి తెలిపారు. మేడారంలోని హర్దా హోటల్ సమావేశ మందిరంలో మీడియా ప్రతినిధులతో మీడియా ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతరలో గిరిజన సంప్రదాయాలు ఉట్టిపడేలా రద్దీ ప్రాంతాల్లో గిరిజన ప్రత్యేక పెయింటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, జాతరలో నిరంతరం పారిశుద్ధ్య పనులు జరిగిన 4000 మంది పారిశుద్ధ్య కార్మికులను అందుబాటులో ఉంచామని తెలిపారు. వీటితో పాటు ఐటీసీ, సింగరేణి సంస్థల ద్వారా ఏర్పాటు చేసిన ప్రత్యేక యంత్రాల ద్వారా కూడా పారిశుద్ధ్య పనులు చేపడతామని అన్నారు. జాతరకు వచ్చే భక్తులు వైద్య శాఖ నుంచి 30 ప్రత్యేక హెల్త్ క్యాంపులు, అంబులెన్స్ను ఏర్పాటు చేశామని, ఆర్టీసీ మహిళా సిబ్బందికి టికెట్ కౌంటర్స్ వద్ద ప్రత్యేక వసతి సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. జాతరకు వచ్చే భక్తులు 6000 బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పంచాయతీరాజ్ మార్కెట్ శాఖ మంత్రి గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు పెట్టడం జరిగింది. రోడ్డు సంబంధించిన పంచాయతీరాజ్ మరియు రోడ్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ ద్వారా దాదాపు ఒక 127 కిలోమీటర్ మరమ్మతులు, తర్వాత కోర్ ఏరియాలో ఉన్న కొత్త రోడ్స్ని కట్టడం జరిగింది. దాంట్లో భాగంగా చింతల్ రోడ్, కొండాయి చిన్నబోయినపల్లి, లింగాల కొడిశల, పసరా నుంచి మేడారం, నర్లాపూర్ తాడువాయి, మేడారం కాటారం, తర్వాత ఎన్హెచ్ సంబంధించిన దాదాపు 64 కిలోమీటర్స్కి మరమ్మతు చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయం, గత జూలైలో దెబ్బతిని అన్ని రోడ్స్ని ఈసారి దాదాపు 100% వాటిని మరమ్మతు లేదా కొత్త కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది అన్ని వర్క్స్ ఆల్మోస్ట్ 100% స్థాయిలో కంప్లీట్ ఉన్నాయి. కొన్ని 8 కిలోమీటర్స్ మాత్రం గ్రావెల్ వర్క్, బీటింగ్ వర్క్ అంతా పెండింగ్ ఉంది. అది కూడా జాతర ముందు మేము కంప్లీట్ చేయబోతున్నాము. దాంతోపాటు రిపేర్స్ ఫర్ షెడ్స్, ఆల్టర్నేట్ రూట్స్తో పాటు స్పెషల్ పెయింటింగ్స్ కూడా ఈసారి, అంటే ఈ జాతర అనేది గిరిజన యొక్క సంప్రదాయాన్ని ఇంకా ప్రచారాన్ని, ఇంకా వేరే ప్రాంతాన్ని ప్రచారం చేయడానికి మేము ఒక మాధ్యమంగా తీసుకొని పెయింటింగ్స్ ద్వారా ఏదైతే మనకి మెయిన్ పాయింట్స్ ఉన్నాయో, ఆర్టీసీ బస్ స్టాండ్ కానివ్వండి, ఊరాటం కానివ్వండి, మన హరిత కానివ్వండి, తర్వాత ఏదైతే ప్రభుత్వం బిల్డింగ్స్ ఉన్నాయో వాటన్నింటినీ మేము ఇక్కడ లోకల్ వాళ్ళతో ఆ సంప్రదాయాన్ని ప్రచారం చేయడానికి అక్కడ పెయింటింగ్స్ కూడా ఈసారి చేయబోతున్నాము. తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అంశాలు వచ్చేసి శానిటేషన్, పారిశుద్ధంకి ఈసారి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ గారిని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ప్రత్యేకంగా ఓవర్లుక్ సూపర్వైజ్ చేయడానికి కేటాయించడం జరిగింది. తన ఆధ్వర్యంలో 10 సెక్టర్ 38 మైక్రో జోన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో 8 సెక్టర్సే ఉండే. తర్వాత దాంట్లో దాదాపు 4000 మంది 10 ఫిబ్రవరి నుంచి ఇక్కడే ఉండి పోస్ట్ జాతర వరకు, పోస్ట్ జాతర తర్వాత ఒక వారం ఇక్కడే ఉండి మొత్తం పారిశుద్ధ్యంని సూటిగా సుదీర్ఘంగా చూస్తారు. దాంతోపాటు జీడబ్ల్యూఎంసీ, జిహెచ్ఎంసీ, ఐటీసీ, సింగరేణి, ఎన్టీపీసీ వాళ్ళ ద్వారా మాకు బాబ్ క్యాట్స్, ఇంకా ఇతర మషీన్స్, ఎక్విప్మెంట్స్ కూడా వాళ్ళు తల్లి మాకు ఇస్తున్నారు. ఇది ఫస్ట్ టైం మన జాతరకి మనం సిఎస్ఆర్ పరంగా ప్రైవేట్ వాళ్ళని, ఐటీసీ కానివ్వండి, ఇంకా వాసావి రియల్టర్స్ కానివ్వండి, వాళ్ళతో మేము అనుబంధాయి, వాళ్ళతో కూడా శానిటేషన్ పరంగా మొబైల్ టాయిలెట్స్ అన్ని వెసులుబాటు తీసుకోవడం జరుగుతూ ఉంది. దీంతో పాటు డంపింగ్ యార్డ్స్ గతంలో 4 ఉన్నాయి, ఈసారి దాన్ని పెంచుకొని 10 చేస్తున్నాము. యానిమల్ వేస్ట్ డీకంపోజింగ్ మనకి తెలిసిన విషయం, ఇప్పుడు మన చిల్కలగుట్ట ప్రొసెషన్ ఉన్నప్పుడు కూడా చాలా యానిమల్ వేస్ట్ ఉంటుంది. వాటిని ప్లస్ మన టాయిలెట్ వేస్ట్ని ఈసారి ప్రాసెస్ చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నాము. అంటే మాకు ఉన్న అంచనా ప్రకారం దాదాపు 1400 మెట్రిక్ టన్ వేస్ట్ ఒక 6 గంటల్లోనే జనరేట్ అవుతుంది. కాబట్టి మాకు ఉన్న సరఫరా, మాకు ఉన్న లేబర్స్ మేము దాని తగ్గట్టు ఈసారి పెంచుతూ ప్రతి ఒక్క 6 అవర్లీ మేము మేనేజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. 1400 మెట్రిక్ టన్ పర్ 6 అవర్స్, ప్రతి 6 గంటకి దాదాపు 1400 మెట్రిక్ టన్ మా అంచనా ఉంది. లాస్ట్ టైం ఉత్పన్న ఉన్న చెత్త కంటే ఈసారి కొంచెం ఎక్కువ, కొంచెం పెంచేసి మేము అంచనా పెట్టుకున్నాము. కాబట్టి వాటిని కూడా ప్రాసెస్ చేయడానికి, దాన్ని ఎప్పుడు తీయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా టాయిలెట్స్
మనకి జాతర చివరి రోజు 25th 24th ఏదైతే టాయిలెట్స్ ఉన్నాయో వాటిని మురికి నీళ్ళు ఏదైనా వేస్ట్ ఉంటే వాటి సమస్య రాకుండా చూడడానికి కూడా ఈసారి గల్ఫర్స్ సంఖ్య కూడా మేము పెంచుతున్నాము. దాదాపు 12 ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాము. ఇంకా మేము ఇప్పుడు ఇంకా దాన్ని పెంచాలా ఏం చేయాలి అనేది కూడా మేము నిర్ణయం తీసుకుంటాము. దాని గురించి కూడా మేము ఫ్లెక్సిబుల్గా ఉన్నాము. తర్వాత RWS శాఖ గురించి కలెక్టర్ గారికి, POITDA గారికి, ACLB గారికి, ASP గారికి, మీడియా మిత్రులందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ దిస్ ప్రెస్ మీట్. 2 సంవత్సరాలకి ఒకసారి జరిగే మహాజాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఇంపార్టెన్స్ గురించి, సిగ్నిఫికెన్స్ గురించి అందరికీ తెలుసు. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ పాత్ర కూడా చాలా కీలకమైనది. DG sir, under the guidance of DG sir, IG sir and Warangal CP sir, elaborate బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈసారి మొత్తం ఒక 14,000 police force will be deployed to ensure there is no inconvenience to the devotees. Rank wise ఒక IG rank officer ఉంటారు, 2 DIG rank officer, more than 20 SP rank officers, then 40 to 50 additional SPs, around 150 DSPs, ఒక 400 CIs, 900 SIs, ఇంకా more than 1000 SIs ఉంటారు. అది కాకుండా అదర్ వింగ్స్, స్పెషల్ పార్టీలు కానీ, డిస్ట్రిక్ట్ గార్డ్స్, గ్రే హౌండ్స్, వాళ్ళందరితో పాటు ఓవరాల్ యాజ్ ఐ సెడ్ 14,000 పోలీస్ పర్సనల్ విల్ బి డిప్లాయిడ్. సో పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఫోకస్ ఏరియాస్ విల్ బి మెయిన్లీ ట్రాఫిక్ మేనేజ్మెంట్, దెన్ క్రైమ్ కంట్రోల్, క్రౌడ్ మేనేజ్మెంట్. సో ట్రాఫిక్ యాజ్ యూ ఆల్ నో ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. భక్తులు నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలంగాణ, ఈవెన్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ నుంచి వస్తారు కాబట్టి వారికి ఎలాంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా